కర్నూలు మండలంలో విధులు నిర్వహిస్తున్న సల్కాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మధ్యలేటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు। ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దండుకున్నట్లు మీడియాలో ప్రచురించారు। సాధారణ కుటుంబం నుండి వీఆర్ఏగా పనిచేసి వీఆర్ఓగా ప్రమోషన్ పొందిన మధ్యలేటి కర్నూలు మండలంలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు। ప్రస్తుతం కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ మధ్యలేటి ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి అతని స్వగ్రామంలో భారీ బిల్డింగ్ నిర్మించుకున్నారు। సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడిన వీఆర్ఓ మధ్యలేటి వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడిన కల్లూరు మండలం సస్పెండ్ చేయాలి కోట్ల రూపాయల అవినీతి చేసిన వీఆర్ఓ మధ్యలేటి వెంటనే కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వీఆర్ఓ మధ్యలేటి వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి వీఆర్ఓ మధ్యలేటి వెంటనే సస్పెండ్ చేయాలి వీఆర్ఓ మధ్యలేటి వెంటనే అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలోనే చేయాలి మధ్యలేటిని వెంటనే। సల్కాపురం గ్రామానికి చెందిన వీఆర్ఓ మధ్యలేటి గతంలో వీఆర్ఏ నుంచి వీఆర్ఓగా అప్గ్రేడ్ అయ్యారు। వీఆర్ఓగా ఆయన అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కూడా మొదట కర్నూలు మండలంలో పనిచేశారు। ఇప్పుడు కల్లూరు మండలంలో అర్బన్లో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు। ఈయన వీఆర్ఓగా ఎక్కినప్పటి నుంచి ఎక్కడైనా సరే ఎవరైనా స్థలానికి సంబంధించినటువంటి పట్టాలు కానీ లేదా మన తహసీల్దార్ కార్యాలయం నుంచి రావాల్సినవి ఏవి రావాలన్నా మామూలు ఇవ్వండి ఫైలు కదలని విధంగా వీఆర్ఓ మధ్యలేటి గారు వ్యవహరించారు। అదే కాదు అక్రమంగా ప్రభుత్వ భూములను కూడా మరి అధికార పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్లకు అప్పజెప్పేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలు రాయించేసి దాదాపు ఆయన చేతుల మీదుగా 200 పట్టాలు ఇచ్చినట్లుగా ఇప్పటికే ప్రింట్ మీడియాలో వస్తూ ఉంది। కాబట్టి అంటే ఒక్కొక్క పట్టా 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి గతంలోనే 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ స్వగ్రామంలోన। ఇప్పుడు కూడా డాక్టర్స్ కాలనీలోన భారీ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నాడు। అయినా సరే ఎంఆర్ఓ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఎవరు కూడా ఆయన పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు। కాబట్టి భారత ప్రజాతంత్ర డివైఎఫ్ఐ ఈరోజు ఆయన పైన ఇమ్మీడియట్లీగా మీరు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। లేకపోతే కనుక ఆయన సస్పెండ్ చేసే వరకు కూడా డివైఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం। ప్రధానంగా మళ్ళీ వీఆర్ఓలు వాళ్ళ డ్యూటీ చేసేటప్పుడు చాలా మరి ప్రభుత్వ భూములను అక్రమంగా రాయిచేసి ఒక్కొక్క పట్టాకి లక్షల రూపాయలు దండుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం। ఎవరైనా పేదవాళ్ళు చిన్న పని చేయండి అంటే పేరులో మార్పు చేయండి అంటే కూడా దానికోసం వెళ్తే సంవత్సరాల తరబడి తిప్పుకునేటటువంటి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈరోజు ఎవడైతే మామూలు ఇస్తాడో ఆ మామూలు ఇచ్చినటువంటి వాళ్లకు అక్రమాలు చేసే వీఆర్ఓలకు మాత్రం మరి వెంటనే నిమిషాల మీద పనులు చేస్తూ ఉన్నారు। అట్లాంటి వీఆర్ఓలకు సహకరించినటువంటి తహసీల్దార్ల పైన కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। నా పేరు నాగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు।